హాయ్! హలో! వెల్కమ్ టు దోహిత చిన్మయి ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. ఉగాది రోజు మా అమ్మాయి ఇలా రెడీ అయిపోయిందండి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకున్నానండి. ముందు రోజు నైటే చేసుకుందామంటే అమావాస్య కదండి, అందుకే ఉగాది రోజు మార్నింగే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అలా అన్నీ తుడిచేసి బొట్లు పెట్టుకున్నాను, క్లీన్ చేసుకున్నాను మంచిగా. ఇంకా దేవుడి కోసం తెచ్చిన ఫ్లవర్స్ కూడా పెట్టేశానండి. నెక్స్ట్ ఇంకా ఒక పక్క రైస్ పెట్టేశాను. ఇంకో పక్క ఏమో బెల్లమన్నం చేద్దాం అనుకున్నానండి నైవేద్యం కోసం. సో దానికోసం రెడీ చేస్తున్నాను. ఇంకా బెల్లం కూడా వేసేసాను. దానిలో 2 ఇలాచీ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవడమే. ఇంకా బెల్లమన్నం కూడా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ ఉగాది పచ్చడి రెడీ చేసుకుందామండి. దానికోసం చింతపండు రసం, వేప పువ్వు ఉంటుంది కదండి అది, బెల్లం, మామిడి ముక్కలు, బెల్లం తురుముకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది, కారం లైట్గా అండి, సాల్ట్, పుట్నాల పప్పు ఇది ఆప్షనల్ అండి. ఇంకా మనకి నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బనానా, గ్రేప్స్, ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కరగాలి కదా. ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దీపం పెట్టేసుకొని పూజ చేసుకుందాం. ఇంకా నైవేద్యం పెట్టేసి దీపం పెట్టుకొని ఇంకా పూజ కూడా అయిపోయిందండి. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నానండి. దానికోసం రైస్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు అన్నీ వేసేసానండి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మామిడికాయని తురిమి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం అలా ఫ్రై చేసుకొని ఇందాక కలిపెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని కూడా వేసి మిక్స్ చేసుకున్నాను. మ్యాంగో పులిహోర ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను. సో దానికోసం పిండి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మైదా తీసుకొని దానిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకున్నానండి. అది మెత్తగా ఉండడం కోసం హెల్ప్ చేస్తుంది. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ ఇలా పొడిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి, గట్టిగా ఉండకూడదు. చాలా మెత్తగా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఆయిల్లో నానబెడితేనే మంచిగా వస్తుందండి, స్మూత్గా. దానికోసం పిండి మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని అలా పిండిని ఒక 3 to 4 hours అన్నా అలా నానబెట్టాలండి ఆయిల్లో. చూడండి, ఇదిగో ఇలా నానబెట్టుకోవాలండి. చాలా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకే బాగుంటుంది. తర్వాత పచ్చిశనగపప్పు కూడా వాష్ చేసి ఒక అరగంట నానబెట్టి ఇంకా కుక్కర్లో పెట్టానండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నాను బెల్లం వేసి. నెక్స్ట్ ప్యాన్లో వేసానండి, ఎందుకంటే కొంచెం పలచగా వస్తుంది కదండి వాటర్ ఉండి. ఇంకా అదంతా ఇంకిపోయే వరకు అలా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా పొడి పొడిగా అయిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకొని, ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, నెయ్యి వేసుకొని ఇంకా అలా ఒకసారి కలయబెట్టుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇంకా దీనిని బాల్స్ కింద చేసుకుందామండి. మనకి ఎన్ని కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. అలా 1 by 1 అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి. క్రాక్స్ లేకుండా చేసుకోవాలి మంచిగా స్మూత్గా. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక కలయబెట్టుకున్న పిండి ఉంది కదండి, దానిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఒకసారి మళ్ళీ పిండిని కలుపుకొని ఆయిల్లో ఇంకా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇందాక మనం పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి, దానిని ఆ పిండిలో పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి. చుట్టూరు ఇలా తీసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం తీసుకొని ఎక్స్ట్రా పిండి అంతా పక్కకు తీసేసుకోవాలి. ఏమన్నా ఖాళీ వచ్చినా ఆ పిండితో మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని బాల్‌లా చేసుకొని, ఇలా ఇందాక పిండిని కలబెట్టుకున్నాం కదండీ! దానిలో ఆయిల్ ఉంటుంది. ఆయిల్‌నే మనం డిప్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవడమేనండి. అలా మీకు పైన పూర్ణం కనిపిస్తుంది అని ఏం కాదండి. అది కాల్చేటప్పుడు లేయర్ వచ్చేస్తుంది దాని మీద. ఇలా పలుచగా పాలిథీన్ కవర్ ఉంటుంది కదండీ! దాని మీద ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇనపదైతే బెటర్ అండి. బావుంటుంది. ఇంకా నెయ్యితో కాల్చుకోవడమే. ఈజీగా బొబ్బట్లు ఇలా రెడీ అయిపోయాయి. చూసారా చాలా బాగా కుదిరినాయండి. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.